అండ్ గీతాంజలి 2. ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ హాఫ్ వరస్ట్ అని చెప్పలేను కానీ బిలో యావరేజ్ అని చెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేప్పటికి సెకండ్ హాఫ్ ఓకే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి వీళ్ళు గీతాంజలి పార్ట్ 1లో ఉన్నట్టుగానే సినిమా తీయడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు వాటినే చూపిస్తారు. అది రొటీన్‌గానే అనిపిస్తుంది. ఎక్కడ ఫన్ గానీ, లేదంటే హర్రర్ గానీ ఏది కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. సో, అది సోగానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్. ఓకే. సెకండ్ హాఫ్ అన్నా బాగుంటదేమో అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా సెకండ్ హాఫ్ అయితే మటికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారనిపించింది. అండ్ ఈ సినిమాకి చెప్పుకోవడానికి మెయిన్ లీడ్ రోల్ గీతాంజలి పాత్రలో చేసిన అంజలి గారైతే కానీ తనకు అంతగా చెప్పుకోదగ్గంత పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ అయితే రాలేదు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న పాత్రలే అంజలి క్యారెక్టర్‌ని డామినేట్ చేసిందనిపించింది. ఎందుకంటే తన చుట్టూ ఉన్న పాత్రలో సునీల్ గారైతేమి, కమెడియన్ సత్య, అలాగే శ్రీనివాస్ రెడ్డి అలాగే శకలక్ శంకర్ వీళ్ళందరూ కూడా